అస్య దేవదేవోత్తమ దేవతా సార్వభౌమా శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక మరకత శ్రీ లక్ష్మీ గణపతి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం దర్బారు సేవాంగత్వేన దర్బారు సేవా మవధారయ. మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి మరకతంతో లక్ష్మీ గణపతి దేవస్థానం. ఈ ఆలయాన్ని ప్రతి బుధ శుక్ర ఆదివారాలు స్వామివారికి దర్బారు సేవలు నిర్వహిస్తూ దర్బారు సేవలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తము మరియు భూదాన నిమిత్తము ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు స్వామివారికి తెలియజేస్తూ వారికి వేద ఆశీర్వచనం చేయడం, అలాగే జరగబోయే కార్యక్రమాల గురించి దర్బార్ సేవలో ప్రస్తావించుకోవడం ఆలయ సాంప్రదాయం. ఉపకల్ప ఋషి గోత్రం కీర్తి శిష్యులు నాగేంద్రరావు గారు లక్ష్మి రామలక్ష్మి గారుల జ్ఞాపకార్థం జగన్మోహన్ గారు 2000 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. కావెళ్ల గోత్రం కీర్తి శిష్యులు నడిపెల్లి గంగమ్మ గారి జ్ఞాపకార్థం శ్రీ రంగారావు గారు అరుణా దంపతులు 1000 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. కమండల గోత్రం ప్రియాంక శ్రీనివాస్ గారు 516 రూపాయలు సమర్పించారు. వశిష్ఠ గోత్రం శివశంకర్ రోహిణి 520 రూపాయలు సమర్పించారు. పుంతకుల గోత్రం రియాశ్రీ 521 రూపాయలు సమర్పించారు. శివగోత్రం టిఎల్ ప్రకాష్ సంఖ్యశ్రీ 501 రూపాయలు స్వామివారి అన్నప్రసాదం. గారు 501 రూపాయలు సమర్పించారు. బుధునోళ్ల గోత్రం రవి గారు 500 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. శివగోత్రం డిఎస్ పాటిల్ గారు 26 కేజీల బియ్యం స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. శివగోత్రం సాయి శశాంక్ సదానం రాజ్యలక్ష్మి 500. విజయ మహర్షి గోత్రం ఈ అశ్విత 501 రూపాయలు స్వామివారి అన్నప్రసాదం. అలాగే విజయ గోత్రం ఈ అశ్విత గారు 501 రూపాయలు సమర్పించారు. మృదునోళ్ల గోత్రం వేమూరి సాయి ప్రమోద 511 రూపాయలు స్వామివారి అన్నప్రసాదం సమర్పించారు. శనిశెట్ల గోత్రం ప్రేమ్ కుమార్ శోభారాణి 501 రూపాయలు సమర్పించారు. శ్రీవత్స గోత్రం గుండి దినేష్ శ్వేత ప్రద్యుమ్న రాఘవ 506 రూపాయలు స్వామివారి అన్నప్రసాదం సమర్పించారు. ఎరిశెట్ల గోత్రం పుంజర్ల సంతోష్ స్వాతి 510 రూపాయలు స్వామివారి అన్నప్రసాదం సమర్పించారు. బ్రహ్మ ఋషి చిత్రకర్మ బ్రహ్మ ఋషి గోత్రం రమేష్ నాగరత్నం దంపతులు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం 1000 రూపాయలు సమర్పించారు. అలాగే స్వామివారి భూదాన నిమిత్తము ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు శ్రీవత్స గోత్రం వేణుగోపాల్ శర్మ గారు పుష్యమీ నక్షత్రం కర్కాటక రాశి, ఉషారాణి
మఘ నక్షత్రం సింహరాశి. స్వామివారి భూదానం 1 యార్డ్ నిమిత్తము 1,21,116 రూపాయలు స్వామివారి 1 యార్డ్ నిమిత్తము భూదానం సమర్పించారు. హే ప్రభు, మరకత శ్రీ లక్ష్మీ గణపతి అన్నదానార్థం భూదానార్థం ద్రవ్యం దత్వా తత్సర్వే జనానాం మనోవాంఛ ఫలసిద్ధి ద్వారా శరీరే శుక్లాది సప్త ధాతుభ్యః దోషత్రయ జనిత సర్వరోగ నివారణ పూర్వక శరీర దృఢత్వ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక పుణ్య అంతరిక్ష దివ్య మహోత్పాద దుస్వప్న దుశ్యగుణ అద్భుత దర్శన సంభవిత దుష్ట రిష్ట పీడ పరిహారార్థం వేద ఆశీర్వచనం కరిష్యే. హరి ఓం. బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రీగే పద్మహస్తే సుగంధైర్వక్షస్థలై పుణ్యసుయాజమానై ప్రమోదమానై రవిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీయవర్ధతా నమో నమో భవతే యాయమానో కేతుర్ససా మేయగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయం ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుస్సేవేంద్రియే ప్రతిష్ఠతి. భగవద్భక్తులారా, స్వామివారి యొక్క ఆలయాన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. స్వామివారికి నిత్య అన్నదాన సత్రము మరియు కళ్యాణ మంటపము, యాగశాల, గోశాల, కోనేరు, మరగతంతో సరస్వతి ఆలయం, విశేషంగా 150 గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు చేయడం జరగబోతుంది. ఇలాంటి అవకాశం ప్రపంచంలోనే మొట్టమొదటి మరకత లక్ష్మీ గణపతి ఆలయానికి మీకంటే ముందు వాళ్లకు రాలేదు, మీ తర్వాత వాళ్లకు ఈ అవకాశం రాదు. కారణం, ఈ స్కీమ్ అయిపోతే ఈ స్కీమ్ తర్వాత ఇలాంటి అవకాశం ఉండదు. కాబట్టి భగవద్బాంధవులారా, అందరూ కూడా కేవలం 111 రూపాయల చొప్పున ఈ యొక్క స్కీమ్ లో అందరూ కూడా పాల్గొని జన్మ రాహిత్యాన్ని పొందే ప్రయత్నం చేయండి. మనం ఇప్పుడే చెప్పుకున్నా, జంతువుల నరజన్మ దుర్లభం, highly impossible to get again the form of human being. 44 లక్షల జీవకోటిలో జీవరాశులలో 84 కోట్ల జీవరాశులలో 83,99,999 జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది. వీటన్నిటి పుణ్యఫలం ద్వారా మాత్రమే మానవ జన్మ వస్తుంది. లేకపోతే మానవ జన్మ రావడం highly impossible to get again.
వచ్చినటువంటి జన్మను అందరూ కూడా సార్థకత చేసుకోండి. నా కోరిక ఇక్కడ ఒక్కటి, ప్రతి మానవుడు పునీతుడు కావాలి. ప్రతి మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి పునీతుడు కావాలి. జన్మ రాహిత్యాన్ని పొందాలి. మనమేదో దాచిపెట్టి మన కడుపుకు తినకుండా మనవడి పిల్లలకు, మనవడి మనవరాలు, ముని మనవడి, ముని 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 మనవలకు కట్టబెడితే ఆ ముని 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 మన మనవాడు ఎవరైతే ఉన్నాడో వాడు బాగా నిన్ను చూడలేదు కదా, నువ్వేంటో వాడికి తెలియదు కదా, వాడు నేను తిట్టుకుంటాడు. మా ముత్తాత అద్దరుగా ఎవరిని ముంచి సంపాదించి ఇంత దాచిపెట్టి మమ్మల్ని దుర్మార్గులు తయారు చేశాడు. వాడు ఇచ్చిన డబ్బు లేకపోతే మేము దుర్మార్గులం అయ్యేవాళ్ళం కాదు కదా, అది ఉంది కాబట్టి దుర్మార్గులం అయ్యా అని తిట్టుకుంటాడు. ఆ స్టేజికి రాకూడదు. నీ గురించి నీవు చూసుకో. నీవు పునీతులం అయ్యేటప్పుడు నువ్వు ప్రయత్నించి, అవకాశం ఉంది నీ పేరు మీద ఒక గజం, నీకు అవకాశం ఉంది నీ భార్య పేరు మీద ఒక గజం, నీకు అవకాశం ఉంది నీ కూతురు పేరు మీద ఒక గజం, అవకాశం ఉంది నీ కొడుకు మీద ఒక పేరు మీద ఒక గజం. అలా ఇచ్చి వాళ్ళందరినీ పునీతులు చేయి. వాళ్ళ జన్మ రాహిత్యం ఏంటంటే చేయి. మనం మన పిల్లలకు మంచిని మాత్రమే ఇవ్వాలి, చెడులు కాదు ఇవ్వడం. రుణానుబంధ రూపేణ పశుపత్రి సుతారగా. రుణానుబంధం వల్లనే భార్య, భర్త, పిల్లలు, ఇంట్లో పెంపుడు జంతువులు ఇవన్నీ కూడా రుణానుబంధమే. ఆ రుణం తీరిపోతే ఎవ్వరం కాము. నువ్వు వచ్చినప్పుడు వాళ్ళు రాలేదు, వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు రాలేదు. వాళ్ళ జన్మను రాహిత్యం చేయాల్సిన బాధ్యత నీది. ఒకవేళ అవకాశం ఉంటే నీకు ఒక్కడికి పునీతుడు కాకుండా నీ పిల్లలను కూడా పునీతుడు, నీ పిల్లలు కూడా. మన బాంధవుల ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ప్రపంచంలోనే మొట్టమొదటి మరకత లక్ష్మీ గణపతి దేవాలయానికి నేను కూడా 111 రూపాయలు ఇవ్వగలిగాను అనండి. నీవు ఏ గజం భూమైతే దానం చేశావో ఆ స్క్వేర్ గజంలో ఎన్ని ఇష్ట రేణువులు ఉంటాయో అంతకాలం నీకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. ఈ అవకాశం మళ్ళీ దానానికి కుదరదు. అన్నదానం చేస్తే ఆకలి తప్పుకలు తీరుతాయి. నీకు స్వర్గ ప్రాప్తి కలగాలి అంటే భూదానం చెయ్యాలి. నీకు స్వర్గ ప్రాప్తి కలగాలి అంటే భూదానం చేయాలి. నువ్వు ఒక గజానికి ఇవ్వలేవు, కేవలం 111 రూపాయలు. మన కానాజీగూడలో ఉన్న వాళ్ళని 111 రూపాయలు ఇస్తే 500 కోట్లు అవుతుంది. మనకు కావాల్సింది 200 కోట్లు మాత్రమే. కాబట్టి భగవద్బాంధవులారా, ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా భూదానంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. జన్మ రాహిత్యం చేసుకోండి. శుభమస్తు. జై మరకత శ్రీ లక్ష్మీ గణేశ. జై మరకత శ్రీ లక్ష్మీ గణేశ. జై మరకత శ్రీ లక్ష్మీ గణేశ. పునర్దర్శన ప్రాప్తిరస్తు.